గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో రామ్ చరణ్కి అఖిల భారత చిరంజీవి యూత్ అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ సుంకర శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో విజయదుర్గ ఆలయానికి చేరుకున్నారు. దుర్గాదేవి దర్శనం తర్వాత అమీన్పూర్ దర్గాకు వెళ్లనున్నారు. అమీన్పూర్ దర్గాలో ముషాయిరా కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, సో రామ్ చరణ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇంకా ఎప్పటి వరకు ఉంటారు కడపలో? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో రామ్ చరణ్కి అఖిల భారత చిరంజీవి యూత్ అధ్యక్షులు రవణ స్వామి నాయుడు, జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ సుంకర శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో విజయదుర్గ ఆలయానికి చేరుకున్నారు. దుర్గాదేవి దర్శనం తర్వాత అమీన్పూర్ దర్గాకు వెళ్లున్నారు. అమీన్పూర్ దర్గాలో ముషాయిరా కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనున్నారు. తాజా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, రామ్ చరణ్ రాకతో కడపలో అభిమానుల హడావుడి ఎలా ఉంది? దుర్గాదేవి దర్శనం అయ్యిందా? దర్గాకి ఏ టైంకి వెళ్తున్నారు? ఎప్పటి వరకు ఉంటారు అక్కడ ఆయన? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇందాకే గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ తేజ్ ఇందాకనే కడప విమానాశ్రయం చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కడప విమానాశ్రయంలో కూడా ఏదైతే కడప ఆర్డీఓ ఆయన కూడా ఆయన ఘనస్వాగతం పలికారనొచ్చు. అలాగే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి రవణం స్వామి నాయుడు, అలాగే ఆయనతో పాటు జనసేన పార్టీ కన్వీనర్ అయినటువంటి సుంకర శ్రీనివాస్, అలాగే రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన ఘనస్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో అభిమానులు గజమాలలతో కూడా పెద్ద ఎత్తున క్రెయిన్లు పెట్టి ఆ క్రెయిన్లతో గజమాలలు కూడా ఆయనకు వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దారి పొడుగునా చూసుకుంటే గనక జై చరణ్ జై చరణ్ అంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక దారి పొడుగునా కూడా ఎక్కడే కానీ మహిళలు కూడా పూర్తిస్థాయిలో ఆయనకు హారతులు పడుతూ కూడా పట్టడం జరిగింది. అయితే ఇప్పటికే కొద్ది నిమిషానికి మనం చూసుకుంటే కనుక ఆయన కడప నగరంలో ఉన్నటువంటి విజయదుర్గాదేవి ఆలయానికి చేరుకోవడం జరిగింది. అయితే విజయదుర్గాదేవి ఆలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే ధర్మకర్త దుర్గా ప్రసాద్ ఆయన మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కూడా ఆయనకు పూర్ణ కుంభతో స్వాగతం కలిగారు. అయితే ఆలయంలో ఆయన అయితే కనుక ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఏదైతే కడప అమీన్ పీర్ దర్గాకు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ మతల పెద్దల ఆధ్వర్యంలో కూడా ఆయన ఇప్పుడు ఏదైతే 80వ ముషాయిరాలో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇప్పటికే సంతృప్తని చెప్పుకోవచ్చు. మరి కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే దాదాపుగా 80వ ముషాయిరాకు సంబంధించినటువంటి ముషాయిరా కవి సమ్మేళనం అయితే కనుక ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో కూడా రామ్ చరణ్ తేజ్ పాల్గొన్నారు. దాని తదనంతరం కూడా
9:04 కూడా ఆయన కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూడా హైదరాబాద్ కు వెళ్లనున్నారు. ఏదేమైనా చూసుకుంటే గనక ఈ రోజు కడప జిల్లా పర్యటనలో చూసుకుంటే గనక పెద్ద ఎత్తున అడుగడుగున ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ అభిమాన నటుడు అలాగే ఆరాధ్య దైవం అనేటువంటి రామ్ చరణ్ చూసేందుకు మహిళలు సైతం కూడా వెనుకాడలేదని మనం చెప్పుకోవచ్చు. మహిళలు కూడా పూర్తిస్థాయిలో ఆయనకు హారతులు పట్టుతూ కూడా తమ అభిమాన నటుడు మా అన్నయ్య చిరంజీవి కొడుకు అంటూ కూడా పూర్తిస్థాయిలో ఆయనకైతే గనక జేజేలు కొడుతూ కూడా ప్రతి చోట కూడా ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. బ్రదర్ మనం